సర్కార్ బల్లె కొందరు టీచర్లు చెప్పినా చెప్పకున్నా జీతం వస్తది అన్నట్టు నడిపించేటోళ్ళు ఉంటారు. కొందరు పిల్లగాళ్ళకి చదువు నెత్తికెక్కాలని పొట్టు పొట్టు కొట్టో తిట్టో చదువుపిచ్చేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈసారు పోరలు స్కూల్లో ఏదో ఉందని భయపడితే వాళ్ళకి ఆ భయం ఒడగొట్టాలని ఎంత ధైర్యం చేసిండో చూడుర్రి. ఏడనన్న దయ్యం ఉందంటే చాలు అటు దిక్కు మర్రి కూడా చూడరు, పోరలైనా పెద్దోళ్ళైనా సరే. అదే ఈ స్కూల్లో దయ్యం ఉందని పుకార్లేస్తే చదువుకోనికే ఆ బడి దొక్కుతారా? ఇగో గీ బడి ముచ్చట కూడా గదే. ఆదిలాబాద్ జిల్లా ఆనంద్పూర్ కాడున్న సర్కార్ బల్లే దయ్యం ఉందని పోయిన తాప ఓ పిల్లగాడు టీసీ తీసుకొని ప్రైవేట్ బల్లే చేరిండు. మరి పోయేటోడు సాపుడు చేయకపోక ఈ స్కూల్లో దయ్యం ఉంది, ఈ స్కూల్లో దయ్యం ఉందని టామ్ టామ్ చేసి పోయిండు. ఖాతమిగా ఆయాల్టి సంధి పోరలు స్కూల్లో దయ్యం ఉందని నమ్మి భయపడుతుర్రు. అయితే ఆ స్కూల్ కు మొన్న ట్రాన్స్ఫర్ మీద వచ్చిన నూతల రవీందర్ సారు పాఠం చెప్తుంటే బయట ఏదో సప్పుడినొచ్చింది. ఒక్క పారే పోరలంతూ లిక్కిపడ్డారు. ఏమైంది, ఎందుకు గట్ల ఆగమాగమైతుర్రు అని అడిగితే, సార్ ఈ స్కూల్లో 5వ క్లాసుల దయ్యం ఉంది సార్ అని చెప్పిర్రట. ఇక ఇట్లయితే కాదు, పోరలు ఊకే భయపడుతుర్రు, ఎట్లకైనా అలా భయం బొడగొట్టాలని అమాస రోజు 5వ తరగతిలో ఒక్కడేవన్నాడు. ఇక తెల్లారులేవ్వంగానే మళ్ళా సారున్నాడా దయ్యంగిన ఎత్తుకపోయిందా అని చూద్దామని నోట్ల బ్రష్ వేసుకొని చూడనికే ముఖం కూడా కడుకోకుండా దబ్బురుకొచ్చిర్రు. వచ్చి చూస్తే ఆగో సార్కేం కాలే, ఎట్లా వన్నాడు అట్లనే లేచిండు. అయితే ఈడ దయ్యం లేదు అని నమ్మి ఆయాల్టి సంధి నిమ్మలంగొచ్చి చదువుకుంటుర్రు. పోరల భయాన్ని ఇంత అల్కగా తెలివితో వడగొట్టిన సార్ను ప్రిన్సిపాలు, వేరే టీచర్లు, పిల్లల అయ్యవ్వ నోరు నొయ్యంగా మెచ్చుకుంటుర్రు.